గవర్నర్తో పేచీ దేనికి సంకేతం? గవర్నర్ ప్రసంగం చుట్టూ తెలంగాణ రాజకీయం. కేసీఆర్ని తిట్టిపోస్తున్న బీజేపీ నేతలు నీతులు చెప్పడం కాదు, వాటిని ఆచరించాలి. ఇది అందరికీ కుదిరే పని కాదనుకోండి. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఆచరించడం అంటే చాలా కష్టం. మైక్ ముందుంటే చాలు, మా పార్టీ గొప్ప, నేనే గొప్ప అంటూ ఇది ఎలా ఉండాలి, ఇది అలా ఉండాలి, అధికారంలోకి రాగానే అంతా మార్చేస్తాం అని తెగ నీతులు చెప్తూ ఉంటారు. తీరా అధికార పీఠంపై కూర్చున్నాక ఆనాడు చెప్పిన నీతుల్ని ఆచరించని నేతలు ఎందరో. వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుంటారు అనేది బీజేపీ నేతల వర్షన్. రాష్ట్ర గవర్నర్ తమిళసై పట్ల కేసీఆర్ చర్యలు చూస్తున్న బీజేపీ నేతలు ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారు. గతంలో రిపబ్లిక్ డే వేడుకలను రాజ్భవన్కే పరిమితం చేయడం, మేడారం టూర్లో మంత్రులు ఎవరూ ఆహ్వానం పలకకపోవడం లాంటి విషయాలలో ఇప్పటికే అతి చేశారని, తాజాగా గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలి అని చూడడం కావాలని అవమానించడమేనని మండిపడుతున్నారు. మార్చి 7వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలకు సిద్ధమయ్యారు. దీన్ని తప్పుబడుతూ ప్రభుత్వంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మహిళా గవర్నర్ కాబట్టే ఇంతగా అవమానిస్తున్నారని, కేసీఆర్కి పోయే కాలం దాపరించిందని బండి సంజయ్ ఆగ్రహించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న శాసనసభ సంప్రదాయాలు, గౌరవాన్ని మంటగలుపుతున్నారు అని బండి సంజయ్ అన్నారు. చట్టాలను గౌరవించలేని వ్యక్తికి నైతికంగా ప్రభుత్వంలో కొనసాగే హక్కు లేదని, రాజ్యాంగానికి లోబడి కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారే తప్ప యుద్ధం చేసి గెలవలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని విమర్శించారు. రాజ్యాంగంపై నమ్మకం లేకపోతే కేసీఆర్ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు బండి సంజయ్. ప్రస్తుతం కేసీఆర్ కేంద్రంపై యుద్ధం అని తిరుగుతున్నారు. మోదీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ విమర్శలు చేస్తున్నారు. పీకే డైరెక్షన్లో సెన్సేషనల్ నిర్ణయాలు తీసుకుంటూ జాతీయ మీడియాలో పడాలి అని చూస్తున్నారు. రాజ్యాంగంపై వ్యాఖ్యలు కానీ, గవర్నర్ వ్యవస్థను ప్రశ్నించడం కానీ, ఇప్పుడు అసెంబ్లీలో ఏకంగా గవర్నర్ ప్రసంగానే లేకుండా తీసుకున్న నిర్ణయం కానీ, ఇలా దేశవ్యాప్తంగా తన పేరు వినపడాలనే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ ఇదంతా చేస్తున్నారు అని బీజేపీ నేతలు అంటున్నారు. ఆయన ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఉపయోగం ఉండదని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య చాలా రోజులుగా కోల్డ్ వార్ నడుస్తోంది. గవర్నర్ కోటా కింద కౌశిక్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తమిళసై తిరస్కరించారు. అప్పటి నుంచే ప్రభుత్వానికి రాజ్భవన్కు దూరం పెరిగింది. మామూలుగా గణతంత్ర వేడుకలను పబ్లిక్ గార్డెన్లో నిర్వహిస్తారు, కానీ ఈసారి రాజ్భవన్కే పరిమితం చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందనే విమర్శలు వచ్చాయి. పైగా కేసీఆర్, మంత్రులు ఎవరూ వెళ్ళకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఆ తరువాత ఎంఐఎం సభ్యుడు జాఫ్రీని శాసన మండలి ప్రొటెం చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. దీనిపై ప్రభుత్వాన్ని వివరణ అడిగారు తమిళసై. ఈ మధ్య మేడారం జాతరకు గవర్నర్ వెళ్తే ప్రోటోకాల్ నిబంధనలు పాటించలేదు. ఇలా అనేక విషయాలలో వివాదం ముదురుతూ వచ్చింది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ ప్రసంగం లేకుండా చేయడంపై డైలాగ్ వార్ నడుస్తోంది. మరోవైపు అధికార పార్టీ వర్గాలు ఈ అంశాన్ని సమర్థించుకుంటున్నాయి. గత సమావేశాలు అక్టోబర్ 8వ తేదీన వాయిదా పడ్డాయి. సమావేశం ప్రోరోగ్ కాలేదు. అది అయి ఉంటే సెషన్ అప్పటికే ముగిసి ఉండేది. ప్రోరోగ్ చేయని కారణంగా గతంలో వాయిదా పడిన సభను ఎప్పుడైనా సమావేశపరుచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు గత సమావేశాలకు కొనసాగింపుగానే ఈ సమావేశాలు ఉండబోతున్నాయి. కనుక గవర్నర్ ప్రసంగం అవసరం లేదు అని అధికార వర్గాలు చెప్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.